నమస్కారం. ఆదాబ్ హైదరాబాద్ న్యూస్కి స్వాగతం. ఈరోజు హెడ్లైన్స్. ప్రాణహిత చేవెళ్ల నిర్మిస్తాం. కాళేశ్వరం కంటే ప్రాణహిత చేవెళ్ల ఉత్తమం. కాళేశ్వరం ప్రాజెక్టుకు 95,000 కోట్ల ఖర్చు. వార్షిక నిర్వహణ వ్యయం 13,000 కోట్లు. సిడబ్ల్యూసి అప్రూవ్ చేసింది 80,000 కోట్లు. రిపేర్లు అయ్యేసరికి 1,50,000 కోట్లు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం బాధాకరం. కుంగినప్పటి నుంచి కేసీఆర్ స్పందించలేదు. ప్రాజెక్టు డ్యామేజీపై జ్యుడిషియల్ ఎంక్వైరీ. కాళేశ్వరానికి జాతీయ హోదా అడగలేదు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించిన మంత్రులు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి శాసనమండలిలో ప్రకటించారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటాం. సైట్ మీద ఒకసారి వాస్తవాలు తెలుసుకుందామని మేడిగడ్డ విజిట్ కోసం వచ్చాం. ఇక్కడి నుంచి కన్నేపల్లి పంప్ హౌస్, అన్నారం బ్యారేజ్లను పరిశీలించాం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్. కొత్త బస్సులు వస్తున్నాయోచ్. టీఎస్ఆర్టీసీకి 1,050 నూతన బస్సులు. 400 కోట్ల వ్యయంతో కొనుగోలుకు సన్నద్ధం. నేడు 80 బస్సులను ప్రారంభించనున్నట్లు వెల్లడి. అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభిస్తామన్న సర్జనార్. ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. 14 రాష్ట్రాల మీదుగా భారత్ న్యాయయాత్ర. 8న ఖరారు కానున్న రూట్ మ్యాప్. నేనొస్తున్నా. రామ మందిరం ప్రారంభోత్సవానికి సోనియా గాంధీ. జనవరి 22న అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం. దాదాపు 6,000 మందికి ఆహ్వానాలు. సోనియా, ఖర్గేలకు కూడా ఆహ్వానం. అవినీతికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇంటర్ బోర్డు. తండ్రి మరణానంతరం కారుణ్య నియామకంలో భాగంగా అక్రమ మార్గంలో ఉద్యోగం పొందిన పిఎం ప్రసన్నలత నియామకంపై ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త. ఐఏఎస్ స్థాయి అధికారితో విచారణ చేయించిన ఇంటర్ బోర్డు కమిషనర్. ప్రభుత్వ టీచర్గా విధులు నిర్వహించి రిటైర్డ్ అయిన ఆమె తల్లి. వివరాలను దాచిపెట్టి ప్రభుత్వాన్ని మోసం చేసిన వైనం. ఈ వ్యవహారం వెనుక ఉన్న కుట్రలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్న సామాజిక కార్యకర్త. సుమారు 450 ఫేక్ పేజీ సర్టిఫికెట్లతో ఉద్యోగ నియామకంపై త్వరలో మరో కథనం. ప్రసన్నలతను సస్పెండ్ చేసిన కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఐఏఎస్. సస్పెన్షన్ ఆర్డర్ని నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఐఏఎస్. అన్నిట్లో ఎక్కువే. రాష్ట్రంలో 8.97% పెరిగిన నేరాలు. ఈ ఏడాది మొత్తం 2,13,121 కేసులు. 17.59% పెరిగిన సైబర్ నేరాలు. డ్రగ్స్, సైబర్ క్రైమ్ కేసులే ఎక్కువ. ఈ విషయంలో ఎవరిని విడిచిపెట్టం. తెలంగాణ డీజీపీ రవి గుప్తా వెల్లడి. రాష్ట్ర వార్షిక నేర నివేదిక విడుదల. లోక్సభ ఎన్నికలకు గులాబీ సన్నద్ధం. జనవరి 3వ తేదీ నుంచి సన్నాహక సమావేశాలు. రెండో విడత జనవరి 16వ తేదీ నుంచి 21 వరకు సమావేశాలు. తెలంగాణ భవన్ వేదికగా ముఖ్య నేతలతో వరుస భేటీలు. బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టో. జనవరి 4 నుంచి జయహో బీసీ కార్యక్రమం. తెలుగుదేశం బీసీల పుట్టినిల్లు. న్యాయం చేసింది మేమే. విలేకరుల సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. మంత్రి దామోదర రాజనరసింహ గారు జరా ఇదర్ దేఖో. గాడి తప్పిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పాలన. అమీన్పూర్ మున్సిపాలిటీలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు. అవినీతి మత్తులో జోగుతున్న టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు. చెరువు కబ్జాపై చర్యలు తీసుకొనుటకు వెనుకడు వేస్తున్న ఇరిగేషన్ ఏఈ ప్రసాద్. కబ్జాదారులకు, అక్రమ నిర్మాణదారులకు వంతపాడుతున్న అధికార యంత్రాంగం. అక్రమాలకు సహకరిస్తున్న అధికారులను విధుల నుంచి తొలగించాలంటూ స్థానికుల డిమాండ్స్.